వావ్! ఇలాంటప్పుడే గదా గవర్నమెంట్‌ని అప్రిషియేట్ చేయాలనిపిస్తది. అన్ని సార్లు కాకపోయినా కొన్ని సార్లు. నేనెందుకు ఇలా అంటున్నానని మీరు అనుకుంటున్నారు గదా! రండి చూపిస్తాను. ఇక్కడైతే మేమొచ్చిన కొత్తలో ఒక డంప్ యార్డ్ అనుకోండి. అలాగే చెత్తంతా తీసుకొచ్చి ఏసేవాళ్ళనమాట. ఇక్కడున్న దగ్గరలో ఉన్న ఇళ్ళల్లో వాళ్ళందరూ. సో, మేమైతే చెన్నైకొచ్చిన కొత్తలో చూసినప్పుడు ఇదంతా చెత్త చెత్తగా ఉండేది ఏరియా అంతా. ఇప్పుడు అయితే గవర్నమెంట్ మొత్తం దీన్నంతా క్లీన్ చేసేసి టెంపుల్‌కి పక్కనే ఉండడం వల్ల దీన్ని ఒక కొలనులాగా తయారు చేస్తున్నారు. అందులో చుట్టుపక్కల మనకి వాకింగ్ చేసుకునేలాగా పాత్వే కూడా క్రియేట్ చేయబోతున్నారండి. ఇదైతే నేను యాక్చువల్గా చెన్నైలోనే చూశాను కొత్తగా రావడంతో కొత్తగా వేరే ఎక్కడ నేనైతే ఎక్కడ చూడలేదు. చెన్నైలోనే చూశాను ఇలా ఉండడం అయితే. సో ఇదైతే సెకండ్ ప్లేస్. ఇది కూడా మన ఇంటి దగ్గరలోనే ఒక 1.5 కిలోమీటర్స్లో అయితే ఉంది. ఇది కూడా అలాగే సేమ్ ఇందాక మీరు చూసినట్టుగానే ఇక్కడైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇలా కట్టడం అయితే చూస్తున్నారు కదా, అదైతే చేస్తున్నారు. సో మధ్యలో అయితే వాటర్ అయితే మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఇందులో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ నాకు పర్సనల్గా ఫీల్ అయ్యేది అంటే అందులో అక్కడ వాటర్లో అయితే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ అయితే మొలుస్తాయి. అవన్నీ వాళ్ళు అప్పుడప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం అయితే పడుతుంది గవర్నమెంట్ నుంచి. సో ఇట్లా అయితే ఉంటుందండి. సో ఇది చాలా బాగుంటుంది. మనం ఇదంతా ఒక రౌండ్ ఒక సర్కిల్ తిరిగి వచ్చేసరికి ఒక 800 మీటర్స్ టు 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనేసి మా హస్బెండ్ చెప్తారు వాకింగ్ చేసేటప్పుడు. ఇదైతే మేము వచ్చిన కొత్తలో చూసింది చెప్పాను కదా, ఇదైతే ఎప్పుడు పాతగానే ఉంది. కానీ మేము వచ్చిన కొత్తలో నుంచి ఇక్కడికి మేము ఈవినింగ్ టైమ్స్ అలా వస్తాము వాక్ చేయడానికి, లేదా జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే వస్తాము. సో ఆరుష్ అయితే ఇక్కడ జస్ట్ రన్నింగ్ అలా అయితే ఊరికే చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఈరోజు వచ్చినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఏంటబ్బా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని అడుగుదామని వెళ్ళాము. సో నేను వాళ్ళతోటి అడగడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అయితే తమిళ్లో అయినా పండ్రింగ్ అని అయితే అడిగాను. వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇక్కడ మేము కర్మ చేస్తారు కదా చనిపోయిన వాళ్ళకి 3 రోజులకి అండ్ 11 రోజులకి అలాగా. సో దానికోసం అయితే ఇక్కడ మేము సెటప్ అయితే చేస్తున్నాము. ఇక్కడ బ్రాహ్మణుని పిలుచుకొచ్చి మనం ఇక్కడ చేసుకునేలాగా మేము అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము అని. ఇక్కడైతే ఆరుష్ అయితే ఎందుకు మమ్మీ నువ్వేమన్నా న్యూస్ రిపోర్టరా ఇవన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అయితే నాతోటి అడుగుతున్నాడు. సో మీకు ఎలా అనిపించిందండి ఇది? నాకైతే ఇది చాలా కొత్త కొత్త మోడల్గా అనిపిస్తుంది. చెన్నై వచ్చినప్పుడు మాత్రమే చూశాను. ఇలాంటివి మీ ఏరియాస్లో ఆల్రెడీ ఏమైనా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ பண்ணுங்க, ப்ளீஸ் சப்போர்ட் பண்ணுங்க.